దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేసేదను. యెషయా గ్రంథం 41:19. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేసేదను అని మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిస్తున్నారు. తండ్రి ప్రియకుమారుడును మన రక్షకుడును అయిన మన యేసయ్య మార్గంలో మనం అందరము నడవాలి. అప్పుడు తండ్రి మన యందు సంతోషించి మన దత్తత తీరుస్తాడు. మన తండ్రి మన చేయి విడువడు. ఆయన దక్షిణహస్తం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. యెహోవా మన కొరకు చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేస్తాడు. లోయల మధ్యను ఊటలను ఉపకజేస్తాడు. అరణ్యమును నీటి మడుగుగా చేస్తాడు. ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేస్తాడు. నీళ్లు లేని ఎడారిలో నీటి బొగ్గులను పారజేసి మన దాహం తీరుస్తాడు. మన దేవుడు మన ఎడల అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ఎడారి నేలను నీటి బొగ్గలుగా చేసి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.